ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చి, లేబర్ కోడ్లను సవరించి, కార్మికులకు రక్త మాంసాలు పీల్చి ఆ లాభాలు పిండుకుంటే అప్పుడు అభివృద్ధి జరుగుద్ది, సంపద పెరుగుద్ది. అందుకని ఇంకా పేల్చండి అని చెప్పి కార్మికులకు ఈరోజు కనీస వేతనాలు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అభివృద్ధిలో పెట్టుబడిదారుల సంపద పెరగటం అభివృద్ధి, ప్రజల ఆదాయాలు పెరగటం అభివృద్ధి? మౌలికమైనటువంటి ప్రశ్న. ప్రజలకు వేతనాలు పెంచి నిరుద్యోగులకు ఉపాధి పెంచితే కొనుగోలు శక్తి పెరిగి పరిశ్రమలు అభివృద్ధి అవుతాయి, విదేశీ పెట్టుబడిదారులు వస్తారు, స్వదేశీ పెట్టుబడిదారులు వస్తారు, పరిగెత్తుకుంటూ ఉపాధి కూడా పెరుగుతుంది. దానివల్ల ప్రజల ఆదాయాలు పెంచకుండా వాళ్ళని పీల్చి పిప్పి చేసి సంపద పరులు ఒక ఆదాయాలు పెంచితే, వాళ్ళ లాభాలు పెంచితే వాళ్ళు ఈ లాభాలని తరలించుకుని ఎక్కడికి వెళ్ళిపోతారు, లాభాలు వచ్చే దగ్గరికి తీసుకెళ్ళిపోతారు, ఉన్న రాష్ట్రంలో ఉన్న సంపద కూడా తరలిపోతుంది, ఇక్కడేం మిగలదు. అందుకని క్వైట్ రెండు విభిన్నమైనటువంటి భిన్న దృక్పథాలు ఈరోజు అభివృద్ధి పట్ల ఉన్నాయి. అందుకని మన అభివృద్ధిలో ఈరోజు ప్రజల ఆదాయాలు